వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం రైతు రుణమాఫీ కాలేదు, అలాగే 2000 అంటే రైతు బంధు కూడా రాలేదని చెప్పేసి అంటున్నారు. రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అనేది వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు కేటీఆర్ గారు వస్తున్నారు, సో అక్కడ రేవంత్ సర్కార్ మాత్రం మేము చేసినాము అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు, మీరేమో చేయట్లేదు అంటున్నారు. ఎందుకు అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఏమంతా డైవర్షన్ పాలిటిక్స్ కాదండి. ఇది సుమారుగా రాష్ట్రంలో 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సింది, కానీ కేవలం 17,000 కోట్లు చేసి మేము మొత్తం రుణమాఫీ చేసి చెప్పడం అది హాస్యాస్పదమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బ్యాంకుల వారిగా తీసుకున్న ఉదాహరణకు కోఆపరేటివ్ బ్యాంక్ మహేశ్వర సొసైటీలో 799 రైతులు రుణాలు తీసుకుంటే వాళ్ళు కేవలం 376 మంది రైతులకే అయింది, ఇతర రైతులకు కాలేదంటే వాళ్ళ అందరు రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్న రైతులు మొత్తము ప్రభుత్వ ఉద్యోగాలు ఉండరు, ఏముండరు, కేవలం రైతులకే మెంబర్షిప్ ఉంది, రైతులే రుణాలు తీసుకుంటారు. అట్లాంటిది ఏ స్టేట్ బ్యాంక్ లో అయినా సరే, వేరే ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అయినా సరే మేము వెరిఫై చేస్తే అన్ని బ్యాంకులలో కూడా సగం కన్నా తక్కువ 40 to 45% మెంబర్స్ కే రుణమాఫీ అయింది. అదే విధంగా ఆ రుణమాఫీ ఖచ్చితంగా చివరి రైతుకు వచ్చే విధంగా పోరాలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారము ధర్నా నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రైతులు ఇక్కడికి వస్తున్నారు, వారి బాధను వెలబుచ్చుతున్నారు. అదే విధంగా రైతు బంధు ప్రతి ఎకరానికి రైతు బంధు వచ్చే వరకు కూడా ఈ పోరాటం బీఆర్ఎస్ తరఫున పోరాడుతుందని అధిష్టాన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా రైతుల పక్షాన నుండి ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చివరి వరకు పోరాడుతుందని మరొకసారి ఉద్ఘాటిస్తున్నామండి. అయితే దేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసోపేత చర్య కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది, అది ఓర్వలేకనే మీరు అంతా చేస్తున్నారని చెప్పేసి. అదంతా కాదండి, ఇంతకుముందు ఈ ప్రభుత్వమే కదా అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ చంద్రశేఖరరావు చేసినప్పుడు ఆయన కూడా 14,500 కోట్లు రుణమాఫీ చేసిండు, కానీ అందరి రైతులకు అందలేకపోయింది. కానీ ఈయన చేసింది 17,000 కోట్లే. కానీ ఆయన 2 లక్షలు చేసినామంటే ఎట్లా అందరు 1,00,000 వరకే రుణమాఫీ కాలేకపోయింది. 14,500 కోట్లు రుణమాఫీ చేసినా కూడా 1,00,000 ఉన్న రైతులకే రుణమాఫీ కాలేకపోయింది. ఈ 2 లక్షలు రుణమాఫీ చేసి కేవలం 17,000 అంటే 3,000 కోట్లు ఎక్కువ మాత్రమే ఇచ్చి దేశంలో చరిత్ర సృష్టించడం అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే దాన్ని కంపేర్ చేస్తే కేవలం 3,000 కోట్లు ఎక్కువేయడమే అది పెద్ద, దానిలో గొప్పతనం ఏం లేదు. అందరు చేసినట్టు గిల్లు చేశారు. కాకపోతే సంతోషిస్తున్నాం, రైతులకు రుణమాఫీ కావడం సంతోషిస్తున్నాం. కానీ అదే విధంగా చివరి రైతు వరకు చేసే వరకు ఈ బీఆర్ఎస్ రైతు పక్షాన పోరాడుతూనే ఉంటాము. ఎందుకంటే వాళ్ళు ఆ హామీతోనే ముఖ్యంగా రైతులు 2 లక్షల రుణమాఫీ అయితేనే 15 నెలలు రైతు బంధు వస్తాయని అదే ఒక మాట నమ్మి వీళ్ళని అధికారం తెచ్చారు. కాబట్టి ఆ అధికారం వాళ్ళు ఏ మాట మీద అధికారం వచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడతాం. ఇప్పుడు ఈ మూసీ డైవర్షన్ ఇవన్నీ రైతు రుణమాఫీ మూసీకి రైతుకు ఏమో సంబంధం? ఇది రైతు కావాల్సింది. ఎందుకంటే ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా మొత్తం రైతులు రుణమాఫీ చేస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత గుట్లాడుతున్నాం, ఆయన ఇంకా 40 రోజులు టైం ఇచ్చినాము, ఆయన తర్వాత గుట్లాడుతున్నాము. దాని మూసీకి దీనికి సంబంధం లేదు. మూసీకి ఇదే. ఎందుకంటే మూసీలో నిర్వాసితులు వాళ్ళు ఎవరు అర్హులైన ఏవైతే అందులో అక్రమంగా నిర్మాణాలు చేస్తే కూలగొట్టమే పార్టీ తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాం దానికి. ఎందుకంటే ఎవరైనా అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే రైతులకు కానీ లేదా మూసికి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం రైతు సంబంధించిన మీటింగ్ కాబట్టి రైతు సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి చివరి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు, అదే విధంగా చివరి ఎకరకు రైతు బంధు పడే వరకు బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తూనే ఉంటామని పరిచరిస్తున్నాం ప్రభుత్వానికి.